ఏ న్యూస్ చూసినా ఆంధ్రప్రదేశ్లో ఏ న్యూస్ చూసినా ఏ ఛానల్ చూసినా ప్రశ్న రావణ్ అనే ఆ పేరు కలిగిన మనుషుని గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే నేను మీతో మాట్లాడుతున్నాను. నా కామెంట్స్, నాకు విశ్లేషణ ఎలా ఉందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి విషయంలో నేను టీవీలో చూస్తున్నప్పుడు దాదాపు కొన్ని వందల మంది పోలీసులు ఆయన్ని మరి ప్రొటెక్షన్ ఇస్తున్నట్టుగా నాకు గమనిస్తున్నాను. నాకేమర్థమవుతుందంటే ప్రశ్న రావణ్ అనే వ్యక్తి విషయంలో మొట్టమొదటి ఏలూరు జరిగిన సభలో ఆయన దళితుల పక్షాన్ని నిలబడి యేసుక్రీస్తు ప్రభువారిని దూషించిన రాధా మనోహర్ దాస్ అనే ఒక కుసంస్కారి ఆయన మాటలను ఖండిస్తూ పవన్ కళ్యాణ్ గారిని ఖండిస్తూ మీరు ఎందుకు మాట్లాడలేదని చెప్పడానికి పోగా కొంచెం జుగుత్సాకరంగా మాట్లాడాడు. ఆ విషయాలు నేను ఖండిస్తున్నాను. ప్రశ్న రావణ్ విషయంలో ఆ భాషకు నేను వ్యతిరేకం తప్ప ఆయన ఉద్దేశానికి నేను వ్యతిరేకం కాదు. అయితే నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ ప్రశ్న రావణ్ ఇదేంద్రా నాయన, దాదాపు భారతదేశంలో ఒక ప్రముఖ దాన్ని ఏమంటారంటే బ్యాంకులను కొలగొట్టి దూరంగా పారిపోయాడు విజయ్ మాల్యా. ఆ విజయ్ మాల్యా దొరికినా కూడా అంత ఉత్సాహం చూపించరు. లేకపోతే దావూద్ ఇబ్రహీం 1990లో బాంబేలో పెద్ద భయంకరమైన బాంబ్ బ్లాస్ట్, సంజయ్ దత్ను అరెస్ట్ చేశారు. దావూద్ ఇబ్రహీం దొరకలేదు. ఆయన పాకిస్తాన్లో దాక్కున్నాడు. ఇప్పటి వరకే ఆయన దొరకలేదు. ఆయన దొరికినట్టుగా నేను చూస్తున్నాను. ఇదేంద్ర నాయన అంటే నేను మళ్ళా చెప్తున్నాను, నేను సెక్యులర్గా మాట్లాడుతున్నాను ఈ విషయంలో, ఈ వీడియోలో. దయచేసి ఎవరు మత విశ్వాసాలు ఎవరు దూషించకూడదు, ఎవరి విషయంలో కూడా తప్పుగా మాట్లాడటానికి వీల్లేదు. దళితులకి అండగా నిలబెట్టడానికి వచ్చాడు ఎవరు ప్రశ్న రావణ్ అనే వ్యక్తి. ఆయన హిందువుడా క్రైస్తవుడా అని చూస్తుంటే ఆయన పేరు జోసఫ్ అని అంతకుముందు విలేకరులు చెప్పారు. ఇప్పుడు అతని పేరు మార్చుకున్నాడు, రావణుడు లేకపోతే రావణాసురుడు. ఎందుకు పెట్టుకున్నాడంటే ఆయనకి ఇష్టమై పెట్టుకున్నాడు, అది వేరే విషయం. అంతకుముందు యేసు ప్రభువారు విశ్వాసం ఉండొచ్చు, తర్వాత ఆయన సెక్యులర్గా బయటకు వచ్చి సమాజంలో ఉద్ధరిద్దామనే ఆలోచన కలిగి ఉండొచ్చు. ఏదేమైనప్పుడు కూడా దళితుల పక్షాన వాయిస్ ఇప్పడానికి వచ్చాడు కదా, ఆ విషయంలో నేను వారిని ప్రశ్న రావణ్ని అభినందిస్తున్నాను. కానీ నా బాధ ఏంటంటే అలాంటి కంటే ఘోరమైన మాటలు మాట్లాడాడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి. బైబిల్ లా డాష్ పుస్తకం అని, యేసుక్రీస్తు ప్రభువు లాకి పుట్టిన ఒక కుమారుడని ఘోరంగా మాట్లాడాడు. ఆ మాటలు ఎవరు కూడా మాట్లాడలేరు. తర్వాత మన కొంతమంది పాస్టర్లు కూడా రాముల వారి గురించి మాట్లాడారు. నేను వారిని కూడా ఖండించాను. ఎవరైనా ఏ పాస్టర్ గారైనా సరే రాముల వారిని దూషించినా వారిని కూడా అరెస్ట్ చేయాలి, నా డిమాండ్. తర్వాత ఏ హిందూ పీఠాధిపతులకైనా యేసు ప్రభువు కుసంస్కారంగా మాట్లాడితే కానీ వారిని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది. అయితే ఈ రాష్ట్రంలో ఎంతో మంది కుసంస్కారంగా అన్ని పార్టీ నాయకులు కూడా అసెంబ్లీలో, తర్వాత పార్లమెంట్లో కూడా ఒక సెకండ్ క్లాస్ పిల్లలే కరెక్ట్గా ఉన్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. నేను మరలా చెప్తున్నాను, ఇప్పుడు రాజకీయ వ్యవస్థ విషయంలో పట్టపగలే 2000 రూపాయల నోట్లు ఉన్నప్పుడు పట్టపగలే 2000 రూపాయల నోట్లు అందరిళ్ళకి పంచిన పరిస్థితులు రాష్ట్రంలో జరగలేదా? జరిగినప్పుడు అప్పుడు ఈసీ ఎలక్షన్ కమిషనర్ ఏం చేస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్స్లో కరప్షన్, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అన్ని మతాల్లో డిపార్ట్మెంట్స్లో నేను చెడ్డ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మరి ఎన్ని లంచాలు జరుగుతున్నాయో అలాంటి వాళ్ళని పట్టుకున్నట్లుగా, 100 కోట్లు మింగిన వ్యక్తిని పట్టుకున్నట్లుగా జరుగుతుంది. ఆయన ఏ మనిషినైనా సరే శిక్షించడం తప్పులేదు. కానీ నేనేమంటానంటే ఒక మనిషిని ఉగ్రవాదిని పట్టుకునే ఉత్సాహం గురించి నేను ఖండిస్తున్నాను. దయచేసి పెద్దలు, మేధావులు, గొప్పవాళ్ళు అందరూ కూడా వినండి. దయచేసి అన్ని నాయకులు మరి దీని ఏమంటారంటే అక్కడ చావేజ్ అనే ఒక నాయకుడు ఉన్నాడు. చావేజ్ అనే గొప్ప నాయకుడు. లేకపోతే నెక్స్ట్ పెడల్ కాస్ట్రో అనే ఒక నాయకుడు ఉన్నాడు. లేకపోతే దీన్ని ఏమంటారంటే ఈయన క్యూబా ఉద్యమాన్ని నడిపించిన ఆయన చేగువీరా. వీళ్ళందరి విషయాల్లో కూడా ఆకర్షించబడిన పవన్ కళ్యాణ్ గారు, వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి. రాజకీయాలకు రోత రాజకీయాలు అనమాట ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను బాధపడేది ఏంటంటే ఆయన ఎంతమందికో సహాయం చేసిన వ్యక్తి, కానీ ఈ రోత రాజకీయాల్లోకి వచ్చేసి ఆయన కూడా పొల్యూట్ అయిపోతున్నాడు. సరే, ఏదేమైనా ఎవరి ఇష్టాలు మనం తెలుసుకుంటానికి లేదు. కానీ ప్రశ్న రావణ్ విషయంలో మాత్రం భయంకరమైన కేసులు బనాయించి చేయటం వలన దళిత జాతిని మరి ఉద్ధరిద్దామని వచ్చిన ఈ ప్రశ్న రావణ్ విషయంలో నేను నా సానుభూతిని తెలియజేస్తాను. అతని భాషకు వ్యతిరేక తప్ప ఆయన మాట్లాడే కంటెంట్కి నేను వ్యతిరేకం కాదు. దయచేసి నా పేరు కృష్ణమనాయుడు, కిరణ్ పాల్. ఈ అన్ని జిల్లాల్లో నేను స్పీకర్గా, ఎవాంజలిస్ట్గా నేను వెళ్తాను. నేను నాయుడు సామాజిక వర్గం నుంచి యేసుక్రీస్తు భగవాన్ని తెలుసుకున్న ఒక మహోన్నతమైన శక్తి యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకుని 23 సంవత్సరాల నుంచి పరివర్తనతో నేను బతుకుతున్నాను. అయితే నా జీవితంలో యేసు ప్రభువారి ప్రేమ, శాంతి కుమ్మరించబడింది. ఒక 3 తరాల హత్య రాజకీయాలు ఉన్న మేము ప్రశాంతంగా బతకడానికి ఈ పరిశుద్ధ గ్రంథం కారణమైంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాధా మనోహర్ దాస్ దూషిస్తున్నాడు. లా డాష్ పుస్తకం అన్నాడు. ఆయన అరెస్ట్ చేశారు. ఆయన మీద ఎన్నో కేసులు పెట్టారు. ఆయన అరెస్ట్ చేయాలి, ఆయన కూడా అరెస్ట్ చేయాలిగా. అయితే అందరిని అరెస్ట్ చేసేది ఉరి తీయాలని మా ఉద్దేశం కాదండి. అందరూ ప్రేమతో బతకమని నేను ఒక ఎవాంజలిస్ట్గా మీ అందరికీ చెప్తున్నాను. అందరూ ప్రేమతో బతకాలి. యేసుక్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో ఆయన ప్రజల్ని, ఆయన పొడిచిన వాళ్ళని, రక్కిన వాళ్ళని, ఉమ్మూసిన వాళ్ళని కూడా
తండ్రి వీరేమి చేయుచున్నారో ఎరుగురు క్షమించమని చెప్పిన గొప్ప ప్రార్థనకి నేను ఆకర్షించబడ్డాను. దయచేసి ప్రశ్న రావణ విషయంలో కూడా కొంచెం ప్రభుత్వం వారు కొంచెం దాన్ని ఏమంటారంటే వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. నేను జగన్మోహన్ రెడ్డి మనిషిని కాదు, ఎవరి మనిషిని కాదు, బైబిల్ సాక్షిగా చెప్తున్నాను. నేను సెక్యులర్ గా మాట్లాడుతున్నాను. మనుషులందరూ కూడా హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందని బైబిల్ తెలియజేస్తుంది. బయటపడ్డ వాళ్ళేమో దుర్మార్గులుగా ఉన్నారు, బయటపడిన లోపల కుట్రలు కుతంత్రాలతో ఉన్న వాళ్ళు ఎంతోమంది. ఆయన ప్రశ్నారావణ ఉగ్రవాది కాదు, ఆయన దొంగ కాదు, బ్యాంకులు దోసిన దొంగ కాదు, ఎవరు కాదు. కానీ ఆయన విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దాన్ని నేను ఒక్కసారి ఆలోచించి దయచేసి మిగతా అందరూ ఆయనతో పాటు ఇంకా అనేక మంది దూషించారు కదా, అన్ని పార్టీల్లో ఇలాగ మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా అని ఆ జ్ఞానంతో ఆయన విషయంలో ఒక బలమైన కేసులు బనాయించి చేసి ఏదో ఒక చిన్న దాన్ని ఏమంటారు సముద్రంలోకి వెళ్ళి ఒక జల్లను పట్టుకుని మేము పెద్ద తిమింగలాన్ని పట్టుకున్నాం, ఒక జల్లను పట్టుకుని మేము తిమింగలాన్ని పట్టుకున్నాం అనే ఉత్సాహంలో ప్రభుత్వాలు ఉన్నట్టుగా నేను తెలుస్తుంది. దయచేసి జగన్ గారు కూడా లేకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళెవరు కూడా వీళ్ళు రాజులుగా ఉన్నప్పటికీ కూడా రాజకీయంలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా రకరకాలైన వికృతి చేష్టలోకి వెళ్ళిపోతున్నారు. దయచేసి మీరందరూ పెద్ద మనసుతో ఉండి ప్రశ్నారావణ విషయంలో కూడా దళితులకి ఆయన ఉపయోగపడాలని ఉద్ధరించాలని వచ్చారు కనుక, దళిత జాతిని ఉద్ధరించాలని వచ్చాను కనుక నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను. ఆయన భాషకు నేను వ్యతిరేకం తప్ప ఆయన కంటెంట్కి నేను వ్యతిరేకం కాదు. ఊరి చివర కుక్కలన్నా అంటే మన ఇంట్లో కుక్కలన్నా మనం గౌరవిస్తున్నాం, కానీ ఊరి చివర మనుషుల్ని అంటరానితనంతో ఇప్పుడు జరుగుతున్న అన్టచబుల్ విషయంలో మరి మీరెవరు ఎలాగ స్పందిస్తారు చెప్పండి? వాళ్ళని ఇంకా మనం అట్లాగా ఉండిచ్చేద్దామా? దయచేసి మీ అందరూ కూడా మానవులందరూ కూడా మరి సమానంగా ఉండే ఒక మంచి ప్రేమ కలిగిన బిడ్డలుగా మారాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. నా కామెంట్స్ మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి మీ అందరూ కూడా మనందరం కూడా సస్యశ్యామలంగా మత సామరస్యంతో బతకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. అవనిగడ్డ నియోజకవర్గం నుంచి నేను మాట్లాడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ. రైట్. థ్యాంక్ యూ.